హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 9తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి కథని మరింత మందిలోకి రీచ్ అయ్యేలా మీరే ప్రోత్సహించాలి యారు. ఇక కథ ఎలా ఉందో కూడా మీ మాటల్లో చెప్పేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చేరవలసిన టార్గెట్కి అందరూ దగ్గరికి చేరుకోవడంతో మనం ఈ శారీ వెనక పడిపోయాం బుజ్జమ్మ అని అంటాడు ఆయు. మనకింకా అవకాశం ఉంది బంగారం. అప్పుడే ఓటమి ఒప్పుకోకూడదు మనం. లాస్ట్ సెకండ్ వరకు మన గెలుపు కోసం మనం పోరాడాల్సిందే. గట్టిగా పట్టుకో, బెల్ట్ పెట్టడానికి టైం చాలదు అని బైక్ని ముందుకు దూకిస్తుంది ఐషు. అసలు రోడ్డు మీద వెళుతుందా బైక్ గాలిలో తేలుతుందా అన్నంత స్పీడ్గా బైక్ని నడుపుతున్న ఐషుని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటారు ఆ క్షణం. కమానక్క అని అమృత తన అరిచే అరుపు వినిపించదని తెలిసిన టెర్రస్ మీద నుంచి అరుస్తూనే ఉంది. నువ్వు మీ బావగారి పార్టీ కదా, ఇప్పుడేంటి అక్క పార్టీ షిఫ్ట్ అయ్యావు అని అడుగుతారు రుక్మిణి. ఫైటింగ్ విషయంలో బావగారి పార్టీ. బావగారు చేసినట్టు ఫైటింగ్ ఎవ్వరూ చేయరు. ఎంత మ్యాన్లీగా చేస్తారో. బిజినెస్ విషయంలో కూడా బావగారి పార్టీనే. అన్ని విషయాల్లో బావగారి పార్టీనే. ఈ రేస్లో మాత్రం నేను అక్కకి సపోర్ట్ చేస్తా. ఎందుకంటే గోల్స్ విన్నింగ్ ముఖ్యం కాబట్టి అని కమాన్ అక్క అని అరుస్తూనే ఉంటుంది. ఐషు వస్తున్న స్పీడ్కి త్వరగానే మిగిలిన వాళ్ళ దగ్గరికి చేరుకోగలుగుతుంది. అప్పటికే అన్వేష్, రాజ్, ఆనంద్ బైకులను దాటి ముందుకు వెళ్ళిపోతుంది ఐషు. బైకుల మధ్యలో నుంచి చాకచక్యంగా మెలికలు తిప్పుతూ కుడివైపుకి ఎడమ వైపుకి బైక్ వాల్చుతూ ఐషు చేస్తున్న డ్రైవింగ్ చూసి గెలిచేది మీ వదిన కదా అని అన్వేష్తో సమానంగా వస్తున్న రాజ్ అంటాడు. ఇప్పటి వరకు చిన్న డౌట్ ఉండేది, అక్కడ ఆగిపోవడం వల్ల ఏమైనా మిస్ అవుతుందేమో అని. ఇప్పుడు ఆ డౌట్ కూడా పడకూడదేమో అనిపిస్తుంది. చూడాలి. అన్నయ్య, వరుణ్ ముందున్నారు. మరి వాళ్ళని దాటగలరో లేదో వదిన అని అంటాడు అన్వేష్. ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ అశోక్, కిరణ్ బైకుల్ని కూడా క్రాస్ చేస్తుంది. వరుణ్ కావాలని ఐషు బైక్ని ముందుకు రానివ్వకుండా మెలికలు తిప్పడం మొదలు పెడతాడు. నా దగ్గరే నీ ఆటలా మిస్టర్ మరిది అనుకుంటూ బైక్ని రోడ్డు ఎడ్జికి తీసుకువెళ్ళి పక్కకి ఒరిగించి వరుణ్ బైక్ని క్రాస్ చేయడానికి కొంచెం స్పీడ్ పెంచుతుంది. అలా వంచినప్పుడు అయ్యో బంగారం, గట్టిగా పట్టుకో నన్ను అని చెబుతుంది. అలా వంచి స్పీడ్ పెంచడంతో అంకిత్ బైక్ని కూడా క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతుంది ఐషు. ఇక వరుణ్, శివ్, అశోక్ బైకులు ముందు వెళ్తున్నాయి. వాళ్ళల్లో ఎవరో ఒకరు గెలవాలి అని ముగ్గురు పోటాపోటీగా డ్రైవ్ చేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి సమానంగా ఐషు వచ్చేస్తుంది. ఐషు బైక్ని లెఫ్ట్ రైట్ వంచుతూ డ్రైవ్ చేయడం చూసి ఆయుకి బెల్ట్ లేకపోవడం చూసిన శివ్, ఆయు కేర్ఫుల్, మీ అమ్మని గట్టిగా పట్టుకో అని అరుస్తాడు శివ్. నేను జాగ్రత్తగానే ఉన్నాను నాన్న, మీరు టెన్షన్ పడకండి అని అంటాడు ఆయు. వరుణ్ ప్లేస్ ఇవ్వకూడదని మెలికలు తిరుగుతూ ముందుకు వెళ్తుంటే ఇంకా నిమిషంలో టార్గెట్ రీచ్ అవుతామనగా ఐషు తన బైక్ వేగాన్ని ఇంకా పెంచేసి ఐషు కూడా అదే మెలికలు తిప్పుతూ వరుణ్ని కన్ఫ్యూజ్ చేసేసి వరుణ్ లెఫ్ట్ సైడ్ మెలిక తిప్పగానే ఆ చిన్న గ్యాప్లో నుంచి ముందుకు దూకిస్తుంది బైక్ని. బావా వెళ్ళిపోతుంది, ఫాస్ట్ ఫాస్ట్ అని అంటుంది స్నేహ. నాన్న, ఈసారి మనం అమ్మకి ఛాన్స్ ఇవ్వకూడదు అని అంటుంది ఆషి. టార్గెట్ 10 సెకండ్ల దూరంలోకి రాగానే శివ్ కూడా బైక్ వేగాన్ని అమాంతం పెంచేస్తాడు. ఆల్మోస్ట్ శివ్ గెలుపు కన్ఫర్మ్ అనుకుంటున్న టైంలో మెరుపులా దూసుకువచ్చి జస్ట్ 5 సెకండ్స్ తేడాతో శివ్ బైక్ కంటే ఐషు బైక్ ముందు లైన్ని టచ్ చేశాక బైక్ని రౌండ్ తిప్పి ఆపుతుంది ఐషు. రాక్షసి సాధించింది అని ముద్దుగా అనుకుంటాడు శివ్. ఇంతకీ ఎవరు గెలిచారు నాన్న అని అర్థం కాని ఆషి అడుగుతుంది. ఇద్దరు ఒకేసారి వచ్చారు టార్గెట్ కనుక్కుంటుంది తను. అప్పటికే టెర్రస్ మీద నుంచి అందరూ కిందకి వచ్చేస్తారు. ఎవరు గెలిచారు అన్నది ఇంకా తెలియలేదు ఎవరికి. శివ్ బైక్ వచ్చిన 2 సెకండ్లకి వరుణ్ బైక్ కూడా లైన్ని టచ్ చేస్తుంది. తర్వాత అశోక్, అంకిత్ బైకులు ఒకేసారి రీచ్ అవుతాయి. కిరణ్, అన్వేష్ బైకులు ఒకసారి రాగానే లాస్ట్గా రాజ్, ఆనంద్, శ్రీహిత్ బైకులు టార్గెట్ దగ్గరికి వస్తాయి. నాయక్ తాత, ఎవరు గెలిచారు అని అడుగుతాడు ఆయు. ఇంకెవరు బాబు, ఐశ్వర్య మేడం గారే అని అంటాడు నాయక్. అదేంటి టాట, మా బైక్ కదా ముందు వచ్చింది
అని అంటుంది ఆషి. జస్ట్ 5 సెకండ్స్ తేడాతో మీ బుజ్జమ్మ ఫస్ట్ వచ్చేసారు చిన్న మేడం గారు అంటాడు నవ్వుతూ నాయక్. నాయక్ టాట నన్ను మేడం అనొద్దని చాలాసార్లు చెప్పాను అని చెప్పి, అబ్బా జస్ట్ 5 సెకండ్స్లో మిస్ అయ్యాం మనం. పోన్లే కంగ్రాచ్యులేషన్స్ బుజ్జమ్మ అని అంటుంది. అక్కడ ఆగిపోయావు కదా, ఈసారి విషయం మాలో ఎవరో ఒకరికి వస్తుందనుకుంటే నువ్వు అసలు వదలలేదుగా వదినా, హ్యాట్స్ ఆఫ్ నీకు అని వరుణ్ ముందు కొంగి సలాం చేస్తూ అంటాడు. షూ మాత్రం ఫస్ట్ ఐషు దగ్గరికి వెళ్ళి ఐషు ఏ చేయి అయితే రోడ్డు మీద బ్యాలెన్స్ చేసిందో ఆ చేయి గ్లౌస్ తీసి చూస్తాడు. ఏం కాలేదు కన్నా అని అంటుంది ఐషు. ఒరుసుకుపోయినట్లుగా ఎర్రగా కమిలిపోయిన చేయిని చూసి మోకాలికి తగిలే ఉంటుంది కదా అని చిన్నగా అడుగుతాడు. అవి జస్ట్ చిన్న దెబ్బలు కన్నా, అవి పట్టించుకోనవసరం లేదు అని అంటుంది ఐషు. అందరూ వచ్చి ఐషుకి కంగ్రాచులేషన్స్ చెప్పి, ఏం డ్రైవింగ్ చేసావు ఐషు, ఇదే చూడడం మేము నీ డ్రైవింగ్ని అని అంటారు. బైక్ మీద నుంచి దిగిన ఐషు అందరికీ థ్యాంక్స్ చెప్పి, ఇక పెద్దవాళ్ళు రేస్ స్టార్ట్ చేద్దాం అని అంటుంది. మగవాళ్ళందరూ సరదాగా ఓకే అని అన్నా ఆడవాళ్ళు కొద్దిగా సంశయించడం మొదలుపెట్టారు. వాళ్ళకి పెట్టండి అమ్మా, మేం చూస్తాం అని అంటారు. మీరు వెనక కూర్చుంటేనే కదా వాళ్ళు హుషారుగా డ్రైవ్ చేయగలరు అని అంటుంది ఐషు. అమ్మా మా వల్ల కాదమ్మా ఆ బైకులు ఎక్కడం అని అంటున్నా వినకుండా అందరినీ లోపలికి తీసుకువెళ్ళి కుర్ర గ్యాంగ్ రేస్ డ్రెస్సులు తీసేసి పెద్దవాళ్ళకి వేసుకోమని ఇస్తారు. అందరూ ఫిట్గానే ఉండడంతో మ్యాక్సిమం సరిపోతాయి వీళ్ళ డ్రెస్సులు వాళ్ళకి. అందులో రేస్ డ్రెస్సులు కాబట్టి కొద్దిగా లూజ్గానే ఉండడంతో కొంచెం ఒళ్ళున్న వాళ్ళకి కూడా సరిపోతాయి. పిల్లలందరూ టెట్రా జ్యూస్ ప్యాకెట్లు తీసుకొని తాగుతూ, ఇప్పుడు టాటూ వాళ్ళు మెలికలు తిప్పుతూ డ్రైవ్ చేయగలరా అని అడుగుతారు నవ్వుతూ. అలా మెలికలు తిప్పితేనే రేస్ కాదు నాన్న, మామూలుగా డ్రైవ్ చేసినా ఎవరు ముందు వస్తారు అనేది చూడడమే రేస్ అని అందరినీ బైకుల దగ్గరికి తీసుకువెళ్తారు. రేస్ డ్రెస్ వేసుకొని బయటికి రావడానికి ఆడవాళ్ళందరూ కొద్దిగా సిగ్గుపడుతుండగా, ఇదేమీ 60s కాలం కాదు, ఇక్కడెవరూ పరాయి వాళ్ళు కూడా లేరు మీరు సిగ్గుపడ్డానికి అని స్నేహ, శ్రావణి, ఐషు వాళ్ళని బయటికి లాక్కొస్తారు. రావు గారికి హార్ట్ సర్జరీ జరిగి ఉండడంతో ఆయనకి పనికిరాదు కాబట్టి ఇలాంటి రేసులు ఆయన ఒక్కరిని వదిలేస్తారు. బలరాం గారు కొంచెం ఓవర్ వెయిట్ ఉండడంతో నేను రాను అని ఆయన చెప్పడంతో జస్ట్ బైక్ డ్రైవ్ చేయండి సరదాగా, మీరు ఫాస్ట్గా వెళ్ళకపోయినా అని అంకిత్, ఆనంద్ కలిసి ఒప్పించి ఆయన్ని కూడా రేస్కి రెడీ చేస్తారు. బలరాం గారి జంట అంకిత్ పేరెంట్స్, ఆనంద్ పేరెంట్స్ నరసింహ గారి జంట, వంశీ గారి జంట అనురాధ జంట, హరి గారి జంట నారాయణ గారి జంట 8 బైకుల మీద రెడీగా ఉండడంతో ఎందుకైనా మంచిదని వాళ్ళని ఫాలో అవ్వడం బెస్ట్ అని, ప్రాబ్లం వచ్చినా ఇబ్బంది ఉండదని శివ్, వరుణ్, అశోక్ మిగిలిన 3 బైక్స్లో ఫాలో అవ్వడానికి రెడీ అవుతారు. శివ్ విజయ గారిని తన బైక్ మీద ఎక్కమంటాడు. ఎందుకు నాన్న, పర్వాలేదు అంటే, రామ్మ సరదాగా, నాన్నకు అవ్వలేదు కదా, నిన్ను నేను బైక్ మీద తిప్పుతాను అని ఎక్కించుకుంటాడు తల్లిని. వరుణ్ బైక్ మీద సరదాగా రావు గారు ఎక్కుతారు. వాళ్ళ రేస్ని చూద్దాము అని. వీళ్ళ ముగ్గురు రోడ్ ఎడ్జ్గా బైక్స్ పెట్టుకోవడంతో మిగిలిన వాళ్ళకి 1, 2, 3 రెడీ అంటూ నాయక్ సిగ్నల్ ఇస్తాడు. రేస్ బైకులు ఎక్కగానే వయసు మర్చిపోయి పెద్దవాళ్ళు బైకుల్ని ముందుకు దూకిస్తారు. వాళ్ళ వయసుని కూడా మర్చిపోయి రేస్ బైక్ ఎక్కగానే ముందుకు దూకిస్తున్న పెద్దవాళ్ళని చూసి కుర్ర గ్యాంగు టెర్రస్ మీద నుంచి కేకలు వేయడం మొదలుపెట్టారు. బలరాం గారి వైఫ్ మాత్రం స్పీడ్ తగ్గించండి, నా వల్ల కావట్లేదు కూర్చోవడం అని భయపడతారు. నిన్నేం పడేయంలే నేను, పర్వాలేదు కూర్చో అని అంటారు బలరాం గారు. సెక్యూరిటీని కారులో ఫాలో అవుతూ పెద్దవాళ్ళందరినీ వీడియో తీయమని శివ్ ముందే చెప్పడంతో కారులో ఒక పక్కగా వెళ్తూ వాళ్ళందరినీ వీడియో తీస్తూ ఉంటారు. కొడుకు బైకెక్కిన ఆనందంలో శివ్ భుజం మీద చేయి వేసి నవ్వుతూ ముందుకు దూసుకుపోతున్న బైకుల్ని చూస్తారు విజయ గారు. నాన్నకు కూడా ఇవ్వచ్చు కానీ బైక్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుందమ్మా, అది నాన్నకు రిస్క్ అని ఇవ్వలేదు, మిస్ అవుతున్నావు కదా నాన్నతో రైడ్ అని అడుగుతాడు శివ్. మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చినా చెప్పలేరు కదా, అదేం లేదు కన్నా, మీ నాన్న బదులు నువ్వే ఎక్కించుకున్నావుగా, ఈ రైడింగ్ కూడా బాగుందిలే అని అంటారు నవ్వుతూ. ఎంత వయసు వచ్చినా
భర్తతో కొన్ని సంతోషాలు కావాలని కోరుకుంటారు ఆడవాళ్ళు అని తెలియనివాడి కాదు శివ్. అందులో తన ఈడు వాళ్ళంతా అలా సరదాగా తమ భర్తలతో రైడ్ చేస్తుంటే తన తల్లి మనసులో కూడా ఉంటుందని అర్థం చేసుకోలేనివాడు కాదు. కానీ బైక్ ఎక్కగానే రేస్ అనగానే ఇప్పుడు అందరూ ఎలా ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు, అలాగే రావు గారు కూడా పోటీ పడతారేమో అన్న భయంతోనే ఆపేస్తాడు శివ్. అది రావు గారి హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. రిస్క్ తీసుకోవాలి అనుకోలేదు. కానీ తల్లి మనసులో కోరికైతే తీర్చాలి అనుకున్నాడు ఒకసారి. బైక్ రేసులో నరసింహ గారు, వంశీ గారు, అంకిత్ వాళ్ళ నాన్నగారు ముందు ఉంటారు. నరసింహ గారు మాత్రం ఎక్కడ స్పీడ్లో తగ్గడం లేదు. ఎవరు గెలుస్తారంటావక్క? నీ అనుభవంతో చెప్పు అని అడుగుతుంది అమృత టెర్రస్ పైనుంచి చూస్తూ. ఒక రౌండ్ దాటితే గాని చెప్పలేం అని అంటుంది ఐషు. డ్రైవింగ్ని బట్టి చెప్పొచ్చు కదా అక్క. ఒక రౌండ్ అయ్యేసరికి అలుపు వచ్చిన వాళ్ళు స్పీడ్ తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రౌండ్ అయ్యే వరకు చెప్పలేం అని చూస్తూ ఉంటుంది. పిల్లలందరూ టెర్రస్ పైనుంచి కమాన్ 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 అని కేకలు వేస్తూ ఉంటారు గొంతు చించుకొని. వీళ్ళ అరుపులకి బుజ్జిగాడు అర్థం కాని చూపులు చూస్తూ ఏడుపు మొహం పెడతాడు. శ్రావణి దగ్గరున్న వాడిని ఐషు తీసుకొని, బుజ్జి బంగారం, తాతు వాళ్ళు రైడింగ్ చేస్తున్నారు, చూస్తావా అని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి రోడ్డు వైపు చూపిస్తుంది ఐషు. అదేమిటో అర్థం కాని వయసైనా లైటింగ్ వెలుతురులో సౌండ్ చేసుకుంటూ వెళ్తున్న బైక్స్ని చూస్తూ ఐషు మొహం వైపు తల తిప్పి చిన్నగా నవ్వి మళ్ళీ రోడ్డు వైపు తల తిప్పుతాడు. బాందా అని వాడి తల నిమురుతూ ఎవరు గెలుస్తారా అని అంచనా వేయడం మొదలు పెడుతుంది ఐషు. కిరణ్ రాజు సెక్యూరిటీ కారులో ఉంటారు. పెద్దవాళ్ళు కదా, ఎక్కడైనా స్కిడ్ అయ్యారు అంటే వెంటనే అలర్ట్ అవ్వచ్చని వీళ్ళందరూ వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఒక రౌండ్ అయ్యేసరికి బలరాం గారి వైఫ్ భయంతో నా వల్ల కాదు అని బైక్ దిగేస్తారు. బలరాం గారు కూడా పోటీలో పాల్గొలేనని బైక్ సైడ్కి పెట్టేసి అశోక్ బైక్ ఎక్కుతారు. రెండో రౌండ్లో నరసింహ గారు, వంశీ, స్నేహ వాళ్ళ నాన్న ముందుకి దూసుకు వెళ్ళిపోతారు. మూడో రౌండ్కి వచ్చేసరికి నలుగురు మధ్య పోటాపోటీగా జరుగుతుంది రేస్. అప్పుడు దాకా స్లోగా ఉన్న హరిగారు మాత్రం ఊహించని విధంగా వాళ్ళకు పోటీగా డ్రైవ్ చేస్తూ ఆ నలుగురి కంటే ముందుకి దూసుకుపోతారు. ఆనంద్ వాళ్ళ పేరెంట్స్, రాజు వాళ్ళ పేరెంట్స్ హాయిగా బైక్ రైడింగ్ ఎంజాయ్ చేస్తూ రేసులో వెనక పడిపోతారు వాళ్ళతో పోటీ పడలేక. అరే, హరి నాన్న వచ్చేసారు ముందుకి అని అంటుంది అమృత. వీళ్ళందరికీ అమెరికా రోడ్ల మీద ప్రాక్టీస్ ఉందమ్మా, అందుకే ఫాస్ట్గా డ్రైవ్ చేయగలరు అని అంటుంది స్నేహ. మీ బావగారు ఏమైనా ఇక్కడ రోడ్లు మామూలుగా వేయించారా? మీరెందుకు మరి స్పీడ్గా వెళ్ళలేకపోయారు అని అంటుంది ఐషు. అమ్మో, నీ అంత స్పీడ్గా మా వల్ల కాదమ్మా, కళ్ళు తిరిగిపోతాయి అని అంటుంది శ్రావణి. బైక్ రేస్ కూడా ఒక ఆర్ట్ అమ్మా. మీరు టార్గెట్ మీద దృష్టి పెడితే ఇంక దేని మీద మనసు ఉండదు, భయం కూడా ఉండదు. మీరేమో రోడ్డుని చూస్తారు, రోడ్డుని చూస్తే కళ్ళు తిరగక ఏమవుతాయి అంత స్పీడ్గా వెళ్తున్నప్పుడు అని అంటుంది ఐషు. అక్క, నెక్స్ట్ టైం నేను మాత్రం రేస్లో ఉంటాను అని అంటుంది అమృత. మైక్ ప్రో వర్షిత్ వచ్చినప్పుడు పెట్టుకుందాంలే, అప్పటికి నువ్వు కూడా సెట్ అయిపోతావు అని అంటుంది ఐషు. ముందు బైక్ పట్టుకోవడం రావాలి కదా వదిన, అప్పుడు రేస్కి రానివ్వచ్చు అని అంటాడు అన్వేష్ నవ్వుతూ. ఏం పర్వాలేదు, బైక్ తీయడం వస్తే చాలు, ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే తను కూడా పోటీలో నిలబడగలదు. నువ్వు నేర్పావు కాబట్టి భయపడిన అవసరం లేదులే అంటుంది ఐషు నవ్వుతూ. హరిగారు, నరసింహ గారు రేసులో ముందుకొచ్చేస్తారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అన్నది అంచనా వేసి మావయ్య గెలుస్తారు అని చెప్పేస్తుంది ఐషు. ఐషు అన్నట్లుగానే హరిగారి కంటే 20 సెకండ్ల ముందు నరసింహ గారు టార్గెట్ రీచ్ అవుతారు. ఎలా చెప్పగలిగావక్క? ఇద్దరు సమానంగా వచ్చారు కదా లాస్ట్ వరకు. మామయ్య గారికి దూకుడు ఎక్కువ కాబట్టి లాస్ట్ మినిట్లో బైక్ని దూకిస్తారు. అదే అంచనా వేశాను. పప్ప అలా దూకించలేరు. పదండి అని అందరూ కిందకొచ్చేస్తారు. విజయం క్లియర్గా నరసింహ గారిదని తెలియడంతో కుర్రగ్యాంగ్ అంతా ఆయన్ని ఎత్తి కంగ్రాట్స్ చెప్తూ కేకలు వేస్తారు.
శివ్ మాత్రం రావు గారి దగ్గరికి వెళ్ళి బైక్ కీస్ ఇచ్చి అమ్మని ఎక్కించుకొని ఒక రౌండ్ వేసి రండి నాన్న అని అంటాడు. విజయ గారి వైపు ఒకసారి చూసిన రావు గారు వెంటనే శివ్ చేతిలో నుంచి కీస్ తీసుకొని బైక్ స్టార్ట్ చేస్తారు. అందరూ ముచ్చటగా సైలెంట్గా చూస్తూ ఉంటారు. శివ్ ఎందుకు చెప్పాడు మ్యాక్సిమం అందరికీ అర్థమైపోయింది. ముందు విజయ గారు సిగ్గుగా ఎక్కను అంటారు, కానీ ఏ వయసైనా మనసులో ఉన్న కోరికలు తప్పకుండా తీర్చుకోవాలి అత్తయ్య. వయసు అనేది ఒంటికి కానీ మనసుకి కాదు. మీ భర్తతో మీరు వెళ్ళడానికి సిగ్గెందుకు చెప్పండి అని ఐషు అనగానే శివ్ దగ్గరుండి విజయ గారిని బైక్ ఎక్కిస్తాడు. కిరణ్ వెంటనే కారులో ఉన్న డెక్లో సాంగ్ పెడతాడు. మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ పాట ప్లే అవుతుంది. స్లోగా వెళ్ళండి నాన్న, మరీ స్పీడ్ ఏం అవసరం లేదు అని చెప్తాడు శివ్. రావు గారు బైక్ని ముందుకు పోనిస్తారు. శివ్ చేయి పట్టుకొని చేతి మీద తలవాల్చి, భలే ఆలోచిస్తావు కన్నా నువ్వు ప్రతి విషయాన్ని అని అంటుంది వెళుతున్న అత్తామామని చూస్తూ. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు మోకాలికి గాయమైందేమో చూసుకున్నావా అని అడుగుతాడు శివ్. సేఫ్టీ గార్డ్స్ ఉన్నాయి కదా, ఏం ప్రాబ్లం అవలేదులే కన్నా అని అంటుంది. సెక్యూరిటీని ఒక కారులో వాళ్ళకి దూరంగా ఫాలో అవ్వమని పంపిస్తాడు శివ్. నడుం చుట్టూ చేయి వేసి పట్టుకోవచ్చు, నేను నీ మొగుణ్ణి అని భుజం మీద చేయి వేసి కూర్చున్న విజయ గారితో రావు గారు సరదాగా అంటారు. హహా, మీరేమీ 25 కుర్రోడు కాదు, నేనేమి 20 కూరదాన్ని కాదు, నడుం చుట్టూ చేయి బిగించుకోవడానికి అని అంటారు. అలా కూర్చోడానికి వయసుతో సంబంధం ఏముంది పిచ్చిదానా అని భుజం మీద ఉన్న చేతిని ఆయనే తన నడుం చుట్టూ వేయించుకొని, వయసులో ఉన్నప్పుడు బాధ్యతలతో సతమతమైపోయి నీకు చాలా ఆనందాల్ని దూరం చేసేశాను. తర్వాత కుటుంబ బాధ్యతలు పెద్దరికం మనల్ని చాలా వరకు అన్ని విషయాలకి దూరంగానే ఉండేలా చేశాయి. ఇప్పుడైనా ఎంజాయ్ చేయి, నా వల్ల చాలా ఆనందాలు మిస్ అయిపోయావు కదా అని అంటారు బాధగా రావు గారు. మీ వల్ల నేను ఏ ఆనందాలు మిస్ అవ్వలేదు. భార్యగా నాకు మీరు ఇచ్చిన గౌరవం, మీరు పంచిన ప్రేమ, ఇంత పెద్ద కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోమని నాకు అప్పగించిన విధానం చాలు. నా మీద అంత నమ్మకం మీకున్నప్పుడు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ఏదైనా సరే, కొన్ని ఆనందాలైతే మిస్ చేశానుగా. మీతో నేను చాలా ఆనందంగా ఉన్నానండి. నాకెప్పుడు అనిపించలేదు నేను ఏదైనా ఆనందాన్ని మిస్ అయ్యాను అని. ఇప్పుడు కూడా అందరూ జంటగా మన వయసు వాళ్ళు వెళ్తుంటే మాకు అవ్వలేదు అని ఒక్క నిమిషం మాత్రమే అనిపించింది. తర్వాత అందరి ఆనందాన్ని చూశాక అది మర్చిపోయాను. కానీ ఆ ఒక్క నిమిషాన్నే మన కొడుకు పసిగట్టాడు. అందుకే ఇప్పుడు మనల్ని ఇలా పంపించాడు అని అంటారు విజయ గారు. ఎవరనుకుంటున్నావు నా కొడుకని అంటారు. ఒక చేత్తో బైక్ పట్టుకొని ఒక చేత్తో మీసం మెలేస్తూ. బైక్ సరిగ్గా పట్టుకోండి, తర్వాత మీసం మెలేద్దురు. నిన్నేమీ పడేయంలేబోయ్, జాగ్రత్తగానే తీసుకువెళ్ళి నీ కొడుకు అప్పచెప్తాను అని అంటారు రావు గారు. నా ఆనందం మొత్తం నా కొడుకే, ఇక నాకు వేరే ఏమీ అవసరం లేదు. అలాంటి కొడుకుని ఇచ్చినందుకు మాత్రం మీకు థ్యాంక్స్ అని అంటారు భుజం మీద తల పెట్టి. అలా ఉట్టిగా థ్యాంక్స్ చెప్పే కన్నా ఒక ముద్దు పెట్టి చెప్పొచ్చుగా అని అల్లరిగా అంటారు రావు గారు. మన వెనక సెక్యూరిటీ వస్తున్నారు, చూశారంటే చాలా దరిద్రంగా ఉంటుంది అని మాట్లాడుకుంటూనే వచ్చేస్తారు రావు గారు వాళ్ళు. నాను హ్యాపీనా అని అడుగుతారు ఆయు ఆశి. వాళ్ళందరికీ ముద్దు పెట్టి చిన్నగా నవ్వుతారు విజయ గారు. ఇక పదండి, చాలా టైం అయిపోయింది, అందరం పడుకుందామని ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. కథ కొనసాగుతుంది. నిజమే కదా, ఏ వయసులో అయినా భార్యాభర్తల మధ్య కొన్ని ఆనందాలు మిస్ అవ్వకూడదు. శివ్ తల్లి తండ్రి విషయంలో అదే ఆలోచించాడు. అలా ఆలోచించే పిల్లలు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.